సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ఈ విధముగా ప్రేమించుచున్నాడు. దేవునికి వందనాలు. మనమెంతో ధన్యులము. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనకును మరియు ఇతర కార్యక్రమములలో మనము పాల్గొనడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ తరములో జీవిస్తున్నటువంటి వారికి వాక్యము ఎంత విరివిగా దొరుకుతుందంటే దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం. భవిష్యత్తులో ఎలాగుంటుందో మనకు తెలియదు గాని మనకైతే చాలా సమృద్ధిగా వాక్యమును, చాలా సమృద్ధిగా సహవాసమును దొరుకుతున్నది. కనుక అట్టి వాటి యందు మనము ఆ సమయాలను, ఆ కార్యక్రమాలను, ఆ ప్రార్థన, ఆరాధన, వాక్య సందేశాలను మనము చురుకుగా వాటిలో మనము పాల్గొని ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ మేలులను మనము పొందుదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనములో దేవుని యొక్క కరుణ గురించి మనం చూస్తున్నాము. దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు అనేక జవాబులలో ఒక లోతైనటువంటి జవాబు, దేవుడు కరుణామయుడు. దేవునికి స్తోత్రం. కరుణామయుడు 17వ అధ్యాయము అపోస్తల కార్యములలో 34వ వచనములో పూర్వకాలమందు మనుషులు చేసినటువంటి తప్పిదములను ఆయన చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే ఆయన తన కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారినందరినీ రక్షించవలనని ఇచ్చయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత కరుణ కలిగినటువంటి వాడు మన దేవుడు. ఆయన కరుణ యొక్క లోతును చూస్తూ ఉంటే మనము ఆ లోతును మనము ఒక ఊహకు కూడా అందదు. అట్టి కరుణ నా మీద, అట్టి కరుణ కనికరము నీ మీద దేవుడు చూపిస్తున్నాడు. వాటిని మనము గుర్తు చేసుకోవాలి. నా మీద ఒకరు కనికరం చూపిస్తున్నారు అన్నటువంటి మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాగూ కరుణ చూపిస్తాడు అంటే అనేక వ్యక్తుల ద్వారా, అనేక పరిస్థితులలో కారణములను బట్టి కనికరము, కారణము లేకయే కనికరము. దేవునికి స్తోత్రం. వాక్యములో దేవుడు ఏ విధముగా తన కనికరమును చూపించాడో మనం చూస్తున్నాము. క్రైస్తవ చరిత్రలో దేవుడు ఏ విధముగా ప్రజలను కనికరించాడో మనము గమనించవచ్చును. మన వ్యక్తిగత జీవితాలలో దేవుడు చూపిస్తున్నటువంటి కనికరమును బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము. యెహోవా అతనికి తోడయుండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. యోసేపు మీద అతనికి కటాక్షము, కనికరము కలిగెను. పోతీఫర్కి యోసేపు మీద కనికరము కలిగెను. నిర్వచనము ప్రకారము ప్రస్తుతము మనము చదువుతున్నటువంటి వాక్య సందర్భములో యోసేపు ఒక ఇంటిలో బానిసగా, ఒక ఇంటికి బానిసగా అమ్మబడ్డాడు. ఇంటిలో ఉన్నటువంటి యజమాడు చెప్పినటువంటి పనులన్నీ చేయువాడుగా ఉంటున్నాడు. అయితే యజమాని గమనించినప్పుడు ఇదిగో ఆ యోసేపు ఈ దేవుడు తోడై ఉన్నాడనియు యోసేపు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తున్నాడనియు ఆయన గ్రహించినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యజమానులకు, మన పైన ఉన్నటువంటి వారికి మన మీద కటాక్షము కలిగి ఉండుట ఎంత బాగుంటది కదా.
చాలా మంది నాతో చెప్పంగా నేను చూశాను. మా బాస్, మా లీడరు, మా మా చైర్మన్, మా డైరెక్టర్ అంత మంచోడు గాదు సార్ అంటారు. ఆరు మారిపోయుంటే బాగుంటుండే అనిపిస్తది. చాలా అరుదుగా మా సారు చాలా మంచివాడు. చాలా అరుదుగా మా ప్రిన్సిపల్, మా హెడ్ మాస్టర్ చాలా మంచివారు. అసలు ఎందుకో నా మీద ఆయనకంత కనికరము, అంత కటాక్షము అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇదిగో ఇక్కడ ఒక షరతును మనం చూస్తున్నాము. మన పైనున్నటువంటి వారు ఎవరో, నీకు ఎవరో నీ పైనున్నటువంటి వారు, పని చేస్తున్నటువంటి వారికి, పరిచర్యలు చేస్తున్నటువంటి వారికి మనకు పైన కొంతమందుంటారు. వారికి మన మీద కటాక్షము కలిగి ఉండుట. కారణమేంటంటే, యెహోవా అతనికి తోడయుండెననియు, అతడు చేస్తున్నటువంటి వాటన్నిటిలో యెహోవా సహాయము చేసి సఫలం చేస్తున్నాడనియు వారు చూచినప్పుడు, వారికి మన మీద కటాక్షము కలుగును. యెహోవా తోడయుండెననియు. కనుక ఇదొక పాఠము మనకు. మన మన పైనున్నటువంటి నాయకులు మన మీద కనికరము, కటాక్షము చూపించాలి అంటే, ఇక్కడ ఒక షరతు. అనేక సందర్భాలలో షరతులు లేకయే దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము, మనకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను, విశ్వాసమును బలపరచు నిమిత్తమును, మనం రక్షణ మార్గంలోనే కొనసాగించుటకు కారణం లేకయే దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు మనము విచిత్రపోతాం. అరే! ఈయన, ఈమె, వీళ్ళు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటేనే మనకు దేవుడు గుర్తుకు రావాలి. దేవుడు గుర్తుకు రావాలి. అంతేగాని మన మంచితనము, మన నీతి క్రియలు కానే కాదు. సరే, ఆ మంచితనం, ఆ నీతి క్రియలు దేవుని ద్వారా మనలో జరిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతనికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి మనసు, ఈ విధమైనటువంటి ప్రార్థన మనము కలిగి ఉండవలెను. మనం ఇంతకుముందు ఒక సహోదరి కొరకు ప్రార్థించాము. ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు అవతల వ్యక్తులు పెద్దవారుంటారు. అధికారం కలిగినటువంటి వారుంటారు. మంచి విషయ జ్ఞానం కలిగినటువంటి వారుంటారు. వారికి మన మీద కనికరమును పుట్టించువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. గనక దేవుడు ఏ విధంగా మన మీద కనికరం చూపిస్తాడో, ఎవరి ద్వారా కనికరం చూపిస్తాడో మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు. 2వ అధ్యాయము రూతు గ్రంథం. రూతు గ్రంథములో 2వ అధ్యాయము 10వ వాక్యమును చదువుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, ఈమె ఆశ్చర్యపోయింది. నేను అన్యురాలను, పరదేశిని, భర్త పోయినటువంటి విధవరాలను, పేదరాలను, పని చేసుకునేటటువంటి దానను, స్త్రీని. గనక ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను. దెందుకు ఈ ఈ ధనవంతుడు, ఈ భూస్వామి, ఈ గ్రామ నాయకుడికి ఆ పని మనిషి, ఆ విధవరాలు, ఆ అన్యురాల మీద కటాక్షము కలిగి ఉన్నది అని ఆమె గుర్తించింది. ఆమె గుర్తించింది. ఎందుకు అంటే, పైన మనం కొన్ని వచనాలను మనం చదివితే, ఆహ్,
7వ వచనం నుండి. ఆమె, నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పని కత్తెల యొద్ద నిలకడగా ఉండుము. అంటే ఒక్కొక్క ఆశీర్వాదము ఆయన ప్రకటిస్తున్నాడు. పని చాలామంది నేను ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారంటే పనులు లేవంటారు. పనులు లేవు సార్ అంటే పనులు లేకపోతే కూలి రాదు. కూలి లేకపోతే ఎంతో కష్టం. కానీ ఈ వ్యక్తి, నువ్వు ఈ పొలంలోనే నిలకడగా ఉండుము. ఇక్కడనే నా పనికత్తెల దగ్గర ఉండుము. వేరొక పొలమునకు వెళ్ళవద్దు. అదే అప్పుడే వచ్చింది. ఆ రోజే వచ్చింది. ఆ రోజే వచ్చినటువంటి ఈ ఈ అమ్మాయి మీద ఆయనకు ఎంత కటాక్షము, ఎంత కనికరం. దీని వెనక అంతా కూడా మనం ఈ సందర్భాలు, ఈ ప్రజల గురించి చదువుతున్నామంటే వీళ్ళందరికీ బ్యాక్‌గ్రౌండ్ దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ప్రజలలో ఇట్టి కార్యాలు జరిగించువాడయున్నాడు. నా జీవితంలో అటువంటివి ఎన్నో జరిగాయి. నీ జీవితంలో అటువంటివి ఎన్నో జరిగాయి. అయితే దేవుడు మన నుంచి కోరుకునేదేంటంటే, ఆ కనికర సమయాలను గుర్తుపెట్టుకొని దేవునికి వందనాలు, స్తుతులు చెల్లించుట. అదొక్కటే పాఠం ఈరోజు. దేవుని మరచుట కాదు. కనుక దేవుడు ఆ విధంగా మన మీద ఇతరుల ద్వారా కనికరమును చూపిస్తారు. 9వ వచనము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేతిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అంటే ఒక ప్రొటెక్షన్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి మీద పని విషయమై ఒక సెక్యూరిటీ. పని చేస్తున్నప్పుడు నీకొక ప్రొటెక్షన్. యవ్వనురాళ్ళ మీద మగపిల్లలు ఏదైనా పొరపాటు చేస్తారేమో అని ఆ మగపిల్లలను కూడా ఆజ్ఞ ఇచ్చాడు. సో, షీ హాస్ టు బి ప్రొటెక్టెడ్. ఇక్కడ రూతు, బోయాజు క్రీస్తుకు, సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఆమె ఎంతగా కనికరించబడింది. ఆ విషయము చూస్తే నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ మాట 10వ వచనంలో, అందుకామె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను. తల్లి లేదు, తండ్రి లేడు, భర్త లేడు, బంధువులు లేరు. నా జీవితం ఏమైపోతదో, పరదేశములో నా జీవితం ఏమైపోతదో అన్నటువంటి ఆ స్థితిలో కూడా దేవుని ద్వారా, ఆ వ్యక్తి ద్వారా కనికరింపబడినది. తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడేప్పుడు మమ్ము. తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడేప్పుడు నన్ను. ఉల్లమునెత్తి పిలచిన వేళ ఓహోయని దరికి వచ్చు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా.
ఊరు పేరు పరువులు ఉరుములు మరి ఊడగొట్టబడినను గాని. ఊరు పేరు పరువులు ఉరుములు. ఉరుములు అంటే ఏంటంటే మెరుగులు. అంటే ఒక మంచి జీవితం. ఊరు పేరు లేదు, ఊడగొట్టినబడిన గాని. ఊరు పేరు లేదు ఈమెకు, పరువు లేదు. ఊరు పేరు పరువు ఉరుములు మురువులు ఊడగొట్టబడిన గాని. ఊరు పేరు పరువులు మురువులు మరి ఊడగొట్టబడినను గాని. దగ్గర మా ప్రభు క్రీస్తు ఉండగా గొప్పయు పోదు పరువు పోదు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. ఎక్కడ వెతికినా యేసు వంటి ప్రియ ప్రియబంధుడు అన్నటువంటి మాట నయోమి గారు రూతుకు చెప్తుంది. అమ్మా, ఆ బోయాజు మనకు బంధువు అవుతాడు. ఆ బంధువు ఎవరంటే యేసు వంటి బంధువుడు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి ఊరు చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు. ఇష్టం కాదు, అసలు ఉండదు ఊరు. ఏం ఏ ఊరని చెప్పుకోవాలి? ఏమి సాధించామని చెప్పుకోవాలి? ఏమి పొందుకున్నామని చెప్పుకోవాలి మన ఊర్ల గురించి? ఇదిగో యేసు క్రీస్తు దొరికాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు దొరికాడు. ఆయన కనికరము మన మీద కుమ్మరించబడినది. పరువు లేదు ప్రజల మధ్యలో. బంధువుల మధ్యలో పరువు లేదు. చీదరించుకునేవారు, అసహించుకునేటటువంటి వారు. అందరి గురించి కాదు, కొంతమంది. ఇదిగో యేసుక్రీస్తు నాకు దొరికాడు. హల్లెలూయా. ఆయన పొలములో నేనున్నాను. దేవునికి స్తోత్రం. ఆయననే నాకు సెక్యూరిటీ. హల్లెలూయా. ఆయననే నాకు ప్రొటెక్షన్. హల్లెలూయా. అది దేవుని యొక్క కనికరములో ఉన్న ఆ క్రియలు, ఆ ఆ ఆ ఆదరణ, ఆ కాపుదల. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహములో, ఈ లోకంలో, పరలోకంలో కూడా ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఎక్కడో నీలో మంచితనం ఉందమ్మా. నీలో మంచితనము ఎక్కడ ఉంది, అది అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మన మంచితనము, మన మంచి క్రియలు ప్రజలు చూడరు కూడా. వాళ్ళకేం పట్టింది చెప్పండి? చూస్తే కొంచెమన్నా వాళ్ళు మన గురించి మనల్ని ప్రేమిస్తారు. చూడరు. భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియను. అత్తకు పరిచర్య చేయాలంటే చాలా కష్టం. సరే, అత్తలలో రకాలు. ఆ రకాలలో ఈ అత్త మంచిదేలే. కానీ ఈమె ప్రేమించింది, అత్తను ప్రేమించింది. అన్యురాలను అయినప్పటికీ అత్త గారి యొక్క జీవితాన్ని బట్టి, పెనిమిటి చనిపోయిన తర్వాత నేను మా దేశంలో ఉంటా, ఇంకొక పెళ్లి చేసుకుంటా, మా తల్లిదండ్రుల దగ్గర ఉంటా అనేటువంటిదే కదా సంస్కృతులు. ఆ సంస్కృతులలోనే కదా మనం జీవించేది. నిన్న రాత్రి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతుంటే, బిడ్డ భర్త చనిపోయాడు. ఆ బిడ్డకి 2 పిల్లలు. ఆ భర్త ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడుండాలి? ఆ పిల్లలు ఎక్కడుండాలి? బిడ్డ చనిపోయింది. అత్త, మామల విషయంలో భర్త చనిపోయిన తర్వాత
పిల్లలు, ఆడపిల్లలు ఎక్కడికి వస్తారు? తల్లి గారింటికి వస్తారు. అత్త వాళ్ళ ఇంటికి పోవడము అరుదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క కనికరమునకు కారణాలను మనం చూస్తే, ఎక్కడో ఒక దగ్గర మనలో ఒక మంచితనాన్ని దేవుడు చూచినప్పుడు, దాన్ని పట్టుకొని దేవుని యొక్క కనికరమును విస్తరింపజేస్తాడు. నేను జేసింది కొంతేనేనయ్యా. నేను జేసిన అది ఎంత ఇప్పుడేదో ఆ మనసొచ్చింది, భర్త చనిపోయిండు. నాకెందుకో ఈమె నచ్చింది, ఈమె వెంబడి పోవాలని అనిపిచ్చింది అని వచ్చేసినా. ఇంగంతే మర్చిపోయినా. అదొక్కటే నేను జేసింది. ఈమె వెంబడే ఉంటాను నేను. ఆమె గూడా ఒంటరిగా ఉంది. ఆమె భర్త గూడా లేడు అని ఒక చిన్న మంచి పని చేసిన దానికి దేవుడు ఎంత ఆశీర్వాదమో. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదం అంటే మత్తయి సువార్తలో 1వ అధ్యాయములో యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు ఉందట. దేవునికి స్తోత్రం. గనక మనము దేవుని ద్వారా కనికరించబడతాము. మన చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా మనము కనికరించబడతాము. వారికి దేవుడు ఏ విధంగానైనా మన విషయాలు వాళ్ళకి తెలిపి వారికి మన మీద కనికరమును పుట్టించువాడు. దేవునికి స్తోత్రం. 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. చాలా మంది తల్లిదండ్రుల దగ్గర ఉండరు. అనేక కారణాల చేత వేరే ప్రాంతాలలో జీవిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఉండరు అసలు. చాలా మంది మన ప్రాంతాలు వేరే ఉంటాయి. మనం ఒక దగ్గర జీవిస్తుంటాం. ఈ క్రొత్త ప్రాంతంలో ఇంత మంచి సహవాసం ఎట్లా దొరికిందబ్బా మనకు? ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ప్రతిరోజు ఇంత స్నేహము, ఇంత విశ్వాసము, మనము మాట్లాడుకోవడం. ఎవరు వీళ్ళు? ఇంత ప్రేమ. ఎవరికైనా బాగలేకపోతే పరిగెత్తిపోతారే. ఏమైతది నీకామె? యేసు రక్త సంబంధి. నీలో యేసుక్రీస్తు తన కనికర మనస్సును పుట్టించాడు కాబట్టి నువ్వు పరిగెత్తుతావు. అందరూ పరిగెత్తాలనేది కాదు గానీ, ఏదో ఒక రీతిగా వాళ్ళు ముందుకు ముందుంటారు. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకు ఆయన తన కనికరమును చూపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతు జీవితంలో ఏమీ లేనిదైనప్పటికీ దేవుడు ఆమెను కనికరించాడు. దేవునికి వందనాలు. తగ్గుపాటులును సిగ్గుపాటులును తల మీదను వ్రాలిన గాని, తగ్గుపాటులు మనల్ని తగ్గించేటటువంటి ఆ సందర్భాలు, సిగ్గుపాటులు. ఒక పాటు అంటే ఒక వరద ఒక ఓడను కొడితే అది ఎట్లయితదో దాన్ని పాటు అంటారు. తగ్గుపాటులు, సిగ్గుపాటులు తల మీద వ్రాలిన గాని దగ్గర మా పాలిట ప్రభువుండగా సిగ్గును బొందము తగ్గున చెందము. తగ్గుపాటులును సిగ్గుపాటులును తల మీదను వ్రాలిన గాని దగ్గర మా పాలిట ప్రభువుండగా సిగ్గును పొందము తగ్గున గొందము. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక
ఇహ పరములలో లేడన్నా. ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలా చుట్టినయప్పుడు, ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలా చుట్టినయప్పుడు, కన్న తండ్రి వలెనో దాచుచుదన తన వాగ్దానముదును మునువానిని, యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నైనా నిజముగానైనా మేమెక్కడి వారము, ఏ పాటి వారము, కోల్పోయినటువంటి వారము, ఒకప్పుడు సిగ్గునందినటువంటి వారము నాయనా. అయినప్పటికీ ప్రభా మా మీద ఎంత కనికరము చూపించావు, కటాక్షము చూపించావు. నన్ను మమ్మలను ప్రేమించే వారిని లేపావు ప్రభా, పంపించావు ప్రభా. నీకే వందనాలు, వందనాలు. ఇది నీ ప్రేమ, ఇది నీ కృప, నీ కనికరము. నీవు హృదయాలను మార్చి ప్రభా మేము సురక్షితముగా ఉండునట్లు చేశావు. నీకే వందనాలు ప్రభా. మా అందరి జీవితంలోనూ చూపినటువంటి కనికరాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కనికరము, కటాక్షము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించు.